మీ శాలరీ ఒకవేళ 60,000 అయితే ఎట్లా అలొకేట్ చేయాలి? ఈ 50-20-20-10 రూల్. 60,000 శాలరీలో 50% నీడ్స్ కోసం స్పెండ్ చేయాలి, అంటే 30,000. హౌస్ రెంట్ 12,000, గ్రాసరీస్ కిచెన్ 6,000, యూటిలిటీ బిల్స్ 3,500, ట్రాన్స్పోర్ట్ 3,000, హెల్త్ మెడిసిన్స్ 2,000, అదర్ ఎక్స్పెన్సెస్ 3,500. ఇక్కడ టోటల్ 30,000 అయింది. 20% ఇన్వెస్ట్మెంట్ మీ ఫ్యూచర్ కోసం. మీకు కానీ కిడ్స్ ఉంటే మీ రిటైర్మెంట్ కోసం ప్రతి నెల ఎస్ఐపి చేయాలి, 7,000. టర్మ్ ఇన్సూరెన్స్ 2,000, హెల్త్ ఇన్సూరెన్స్ 3,000. ఇక్కడ టోటల్ 12,000 కంప్లీట్ అయింది. 20% ఎమర్జెన్సీ ఫండ్. ఏదైనా అన్సర్టనిటీ సిచ్యువేషన్ జరిగితే ఆ ఎక్స్పెన్సెస్ని బేర్ చేయడానికి ఇది యూస్ అవుతుంది. ఇది మినిమం 1 to 2 years మీ 1/4 ఆఫ్ ద శాలరీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి లిక్విడ్ ఫండ్లో. ఇక్కడ 12,000 కంప్లీట్ అయింది. రిమైనింగ్ 10% వాంట్స్, అంటే మీ ఫ్యామిలీతో రెస్టారెంట్ వెళ్ళడానికి 2,500, షాపింగ్కి 2,000, చారిటీకి 1,000, హాబీస్ 500. ఇక్కడ టోటల్ 6,000 కంప్లీట్ అయింది. సో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ స్పెండ్ అవుతుందో మీకంటూ కంట్రోల్ ఉంటుంది. మీ శాలరీ ఏంటో కామెంట్ చేయండి. నేను మీకు మీ శాలరీ బట్టి డీటెయిల్ వీడియో ఎలా బడ్జెట్ చేయాలో అని వీడియో పెడతాను.